వాస్తవంగా బైబిల్ క్లాసు సైలస్ అని చెప్పాలి. మీటింగ్ పనుల మీద ఆయా ప్రాంతాలకు వెళ్ళొచ్చాడు. పిట్టమండలో కూడా మందిరంలో కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఈ దినం చిలుకలూరుపేట, గణపవరం ఆ ప్రాంతానికి వెళ్ళి రావటం జరిగింది మీటింగ్ పనుల నిమిత్తం. ఇప్పుడే వచ్చాడు అన్న, కాబట్టి నాకు ముందుగా ఫోన్ చేసి వాక్యం చెప్పమన్నందుచేత మీ ముందర నిలిచాను. కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రియులారా, గమనించినట్టయితే మనము చివరికి ధ్యానం చేసే మాట ఏంటంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రారంభంలో 1వ వచనంలో యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము అన్న ప్రార్థన చేస్తా కూడా ఈ మాట జ్ఞాపకం చేశాడు. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది అన్నాడు. నాకు విశ్రమ స్థానముగా మీరు ఉద్దేశించినది ఏపాటిది అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించినట్టయితే దేవుడు సెలవిస్తా ఉన్న మాట ఏంటంటే, ఆకాశము నా సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠము అన్నాడు. కాబట్టి ఆకాశము దేవుని వశం, పాదపీఠమైన భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తగ్గి ఉండాలి. ఆయన పాదపీఠం దగ్గర మనం దీనులమై నలిగిన హృదయం గలవారమై భయము భక్తి కలిగి ఉండాలి అని దైవవాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఒక మాట చూడండి, 115వ కీర్తన 16వ వచనం. 115వ కీర్తన 16వ వచనం గమనించినట్లయితే, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు అన్నాడు. అది ఆకాశము దేవుని వశం అన్నాడు. ఆకాశము దేవుని వశం, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడంటే, నరులకు నివాసం యోగ్యముగా ఉండటానికి భూమి ఆయన నరులకు ఇచ్చాడు. ఆకాశము దేవుని వశము అన్నాడు. ఇందాకేమో ఆకాశము నా సింహాసనం అన్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే భూమికి కొంత ఆవరణం ఉంటుంది. కొంత ఎత్తు వరకు భూమికి సంబంధించి ఆవరణం ఉంటుంది. ఆ ఆవరణం వరకే మానవుడు భూమి ఈ పరిధిలో ఉంటాడు. కానీ అది దాటినాక అది దేవుని వశం. అందుకనే మానవుడు అనేక ప్రయోగాలు చేసి వేరే వేరే గ్రహాల్లో ఏమన్నా జీవరాశి ఉందేమో అని కనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా జీవరాశిని కనుగొనలేదు. మనలాంటి మనుషుల జాడ ఏ గ్రహంలో కూడా లేదు. కాబట్టి భూమిని ఆయన నరులకు ఇచ్చాడు అంతే. భూమి మీద తప్ప ఇంకెక్కడ జీవరాశి కానీ నరులు కానీ ఉండరు. యోబు గ్రంథంలో యోబు భక్తుడు కూడా ఒక మాట అంటాడు. చూడండి, 37వ అధ్యాయం, యోబు గ్రంథం 37వ అధ్యాయం 37వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే,
ఒక్క నిమిషం. ఆ, 12వ వచనమే. ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచరింపచేయును అనే మాట ఉంది. ఇక్కడ అవసరమైన మాట ఏంటంటే నరులకు నివాసయోగ్యమైన భూగోళము అనే మాట. అది ఒక్క భూమి మీదనే నరులకు నివాసయోగ్యం. ఇంకా ఏ గోళం మీదకి పోయినా పీల్చుకోవడానికి గాలి కూడా ఆక్సిజన్ కూడా ఉండదు. ఎక్కడి నుంచి ఎత్తుకొని పోవాలా? చంద్రమండలం మీదకి పోయినా ఎక్కడికి పోయినా ఆకాశము ఈ భూమి పరిధి దాటి ఎక్కడికి పోయినా కూడా ఎత్తుకుపోయినా కూడా భూమి మీద నుండి ఆక్సిజన్ను పట్టుకొని వెళ్ళాలి. అక్కడ స్వతహాగా పీల్చుకోవడానికి గాలి కానీ ఆక్సిజన్ కానీ ఇవి ఏమీ లేవు. కాబట్టి నివాసయోగ్యం అయినది నరులకి ఏంటంటే భూగోళం అంతే. ఆకాశమేమో దేవుని వశం, భూమి ఏమో మనుషులకు నరులకు ఆయన ఇచ్చి ఉన్నాడు. అది నరులకు నివసించమని నరులకు ఆయన ఇచ్చి ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆకాశం అనేది దేవుని వశము అనే మాట చూస్తాం. ఆది కాండములో ఆ ప్రారంభంలో మనుషులు ఏం చేశారంటే 11వ అధ్యాయంలో ఆకాశం అని అంటే ఒక గోపురాన్ని కడదామనుకున్నారు. చూడండి, ఆది కాండం 11వ అధ్యాయం. ఆది కాండం 11వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్టయితే భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకు ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా సీనారు దేశమందు మైదానం ఒకటి వారికి కనపడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీలు వారికి ఉండెను. మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనుచునగా యెహోవా నరులు కుమారులు కట్టిన ఆ పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచినది చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగనే యెహోవా అక్కడ భూమి నుండి నరుల యందంతటా వారిని చెదరగొట్టిన గనుక వారు ఆ పట్టణము కట్టుట మానిరి అనే మాట చూస్తారు. చెదరగొట్టాడు దేవుడు. ఎందుకు చెదరగొట్టారంటే ఆకాశం అని అంటే ఒక గోపురాన్ని కడదాం అనుకో. దాని పేరు ఏంటంటే బాబేలు గోపురం. ఆకాశం దేవుని వశము కదా, ఆకాశము దేవుని సింహాసనము కదా. నరులకు ఏమని ఆలోచన వచ్చిందంటే ఆకాశం అని అంటే ఒక గోపురాన్ని కట్టుకుందాం అనుకున్నాం. అప్పుడు దాకా భూమి మొత్తం మీద నరులకు ఒకటే భాష ఉన్నది. ఎప్పుడైతే ఆయన వారి భాషలు తారుమారు చేశాడో అప్పటి నుంచి వేరు భాషలు అయినాయి. అక్కడ వారిని చెదరగొట్టాడు కాబట్టి వారు దానికి కట్టుట మానారు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆకాశము దేవుని వశము, ఆకాశము దేవుని సింహాసనం. కాబట్టి భూమి మాత్రమే మనుషులకు యోగ్యమైనది, నివాసయోగ్యమైనది అనే మాట మనకు అర్థమవుతాం. సొలొమోను రాజు కూడా ఒక మాట అన్నాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం గమనించినట్టయితే, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం చూసినట్టయితే, లేదా మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశముల సైతం నిన్ను పట్టజాలవు,
మేము కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అన్నాడు. మేము కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును అన్నాడు. కాబట్టి ప్రియులారా, మహాకాశములు ఆయన్ని పట్టజాలవు అన్నాడు. దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు అన్నాడు. నేను కట్టించి ఈ మందిరం ఎలాగ పట్టును అన్నాడు. మందిరాలు ప్రాముఖ్యమైనవి కాదు. మందిరాలు ఒక్కొక్కసారి కొంతమంది అట్టహాసంగా కడతారు కానీ మందిరంలో దేవుని సంచారం, దేవుని నివాసం ఎప్పుడు ఉంటుందంటే ఆయన భక్తులు వచ్చినప్పుడే. మనమందరం వెళ్ళకెళ్ళామనుకోండి, దేవుడు కూడా ఉండడు ఇక్కడ. ఎక్కడైతే ఆయన నామమున మనం ఎక్కడైతే కూడుకుంటామో అక్కడ మాత్రమే ఆయన ఉంటాడు, అంతే. అందుకనే మందిరాలు అట్టహాసంగా కట్టడం ప్రాముఖ్యం కాదు. దేవుని పిల్లలు కూడుకోవడానికి యోగ్యంగా ఉంటే చాలు. అందుకనే మన పెద్దవాళ్ళు మందిరాలు ఒకప్పుడు ఎలా ఉండేయంటే పూరిపాకలే. ప్రారంభంలో ఎట్లా ఉంటాయంటే పూరిపాకలే. దేవుని పిల్లలు కూడుకోవడానికి యోగ్యంగా ఉంటే చాలు. అలాగా సొలొమోను అన్నాడు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు అన్నాడు. మహాకాశముల సైతం నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పట్టును అన్నాడు. అది కాబట్టి ప్రియులారా, అట్టహాసము ప్రాముఖ్యము, మందిరాలు పెద్దవిగా కట్టడం ఇవి ప్రాముఖ్యమైనది కాదు. ఫలానా వారు మంచి మందిరం కట్టారని పేరు సంపాదించుకోవడం ప్రాముఖ్యమైనది కాదు. సంఘముగా కూడుకొని ఆత్మీయంగా ఎదిగామా లేదా అనేది ప్రాముఖ్యమైన సంగతి. దేవునికి ఇష్టముగా ఉన్నామా లేదనేది మరి ప్రాముఖ్యమైన సంగతి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 47వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 47వ వచనం చూసినట్టయితే సొలొమోను చెప్పిన మాటనే మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను, ఆకాశము నా సింహాసనము, భూమి నా పేదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు అని. అది కాబట్టి ప్రియులారా, ఆయన దేవుని పిల్లలు ఎప్పుడు ఉంటారో అప్పుడే వారి మధ్య ఉంటాడు. కానీ మనం వెళ్ళిన తర్వాత ఈ హస్తకృతమైన ఈ ఆలయంలో ఆయన ఉండడు అనే మాట గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. ఎక్కడ ఇద్దరు నా నామమును కూడుకుంటారో వారి మధ్య ఉంటానన్న దేవుడు. కాబట్టి ఆయన పిల్లల మధ్యే ఆయన ఉంటాడు, కానీ హస్తకృతములైన ఆలయముల్లో ఆయన నివసించడు అనే మాట మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రియులారా, అక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట మనం మళ్ళొకసారి అక్కడికి వెళ్ళినట్టు 66వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదువుకున్నాం. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించి ఇల్లేపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టించుచున్నాను అన్నాడు. అది కాబట్టి ప్రియులారా, మందిరాలు ప్రాముఖ్యమైనవి కాదు, కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో, భయపడుతూ ఉంటాడో, వానినే నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు. వాని మీదనే నా దృష్టి నిలుపుతున్నాను అనే మాట మనం చూస్తున్నాం. ఇందులో 3 మాటలు ఉన్నాయి. దీనత్వం, ఎవడు దీనుడై అన్నాడు. రెండవది నలిగిన హృదయం గలవాడై, మూడవది నా మాట విని వణుకుచుండును. 3 భాగాలు ఉన్నాయి. ఎవడు దీనుడై అనే మాట మనం చూస్తాం. ఇదే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. 57:15 గమనించినట్టయితే, పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు, లేదంటే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలంలో నివసించువాడను, అయినను
వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకు, నలిగిరి వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. అది కాబట్టి ప్రియులారా, దేవుడు మహోన్నతుడు, మహాగణుడు. ఆయన మహోన్నతమైన పరిశుద్ధమైన పట్టణంలో నివసించువాడు. ఉన్నతి అంటే ఎత్తు. మహోన్నతి అంటే మానవుడు ఊహించినంత ఎత్తులో ఉన్నాడు దేవుడు. అటువంటి మహోన్నతుడు అయినను మహాగణుడైనా కూడా ఆయన ఏం చేస్తాడంటే నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జింపు చేయటానికి వినయ మనస్సు గలవారి యొద్ద దీన మనస్సు గలవారి యొద్ద నివాసం చేస్తాడట. అది కాబట్టి దేవుడు మన యొద్ద నివాసం చేయాలంటే మనలో ఏముండాలంటే వినయం ఉండాలి. వినయము గలవారి యొద్ద అన్నాడు. ఆ తర్వాత దీన మనస్సు గలవారి యొద్ద నేను నివాసం చేస్తాను అన్నాడు. కాబట్టి అంత మహోన్నతుడైన దేవుడు కూడా గమనించినట్టయితే ఎవరి యొద్ద నివాసం చేస్తాడంటే దీన మనస్సు కలిగిన వారి యొద్ద అనే మాట మనం చూస్తాం. వినయం గల వారి యొద్ద నివాసం చేస్తానని దేవుడే సెలవిస్తున్నాడు. ఇంకొక మాట గమనించినట్టయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం గమనించినట్టయితే ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్టయితే, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనం అనే మాట ఇక్కడ చూస్తున్నాం. అనులేఖనం చెప్పుచున్నది, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు అనే మాట చూస్తాం. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారికి దేవుడు ఖచ్చితంగా తన కృపను అనుగ్రహిస్తాడు అనే మాటలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము, సామెతలు 3:34 గమనించినట్టయితే, సామెతలు 3:34లో ఇక్కడ రాయబడిన మాట, అపహాస్కులను ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన దయచూపును అన్నాడు. అది కాబట్టి ప్రియులారా, ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడని ఇందాక చదువుకున్నాం. ఇక్కడ కూడా చూసినట్టయితే 34వ వచనంలో ఆయన దీనుల ఎడల దయ చూపిస్తాడు, దీనుల పట్ల దయ కలిగి ఉంటాడు అనే మాట అర్థమవుతాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చెప్తున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి అంటున్నాడు. పెద్దలకు లోబడి ఉండుడి అని. ప్రియులారా, గమనించినట్లయితే ఈనాడు సంఘాలలో యవనస్తులైన వారు పెద్దవారికి లోబడేవారుగా లేరు. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత వాక్యం చేత గద్దించినా లోబడేవారు లేరు. ఆ పాత తరం రోజుల్లో పెద్దలు ఒక మాట చెప్తే దాని ప్రకారం వెళ్ళేవారు. వివాహాల విషయాల్లో కూడా పెద్దలు ఒక మాట చెప్తే దాన్ని నా మేలు కోసమే కదా చెప్పారని పాటించేవారు. కానీ ఈనాడు లేరు, అటువంటి వారు లేరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సున వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి అన్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అన్నాడు. కింద మళ్ళీ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అనే మాట చూస్తాం. అది దేవుడు ఖచ్చితంగా దీన మనస్కుని ఒకనొక సమయాన హెచ్చిస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే, దేవుడు హెచ్చించేదాకా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులంగా తగ్గించుకుండాలి అనే మాటలు మనకు అర్థమవుతాయి.
కాబట్టి అక్కడ చెప్పన్నమాట, ఎవడు దీనుడై అని చెప్పన్నమాట మనం చూసాం. రెండవది నలిగిన హృదయం గలవాడై అనే మాట చూస్తున్నాం. నలిగిన హృదయం గలవాడై అన్నాడు. 51వ కీర్తన 16-17 వచనాల్లో మనము చదువుకుంటే 51వ కీర్తన 16-17 వచనాల్లో చూసినట్టయితే, నీవు బలిని కోరువాడవు కావు, కోరినెడల అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అన్నాడు. అది కాబట్టి ప్రియులారా, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యము చేయడు అన్నాడు. విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి రావాలి. విరిగి నలిగిన హృదయాన్ని ఎప్పుడు దేవుడు అలక్ష్యం చేసేవాడు కాదు అన్నాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవడు దీనుడై అనే మాట మనం చూసాం. నలిగిన హృదయం గలవాడై ఉంటాడు అనే మాట ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని ఎప్పుడు అలక్ష్యం చేయడు అనే మాట గమనిస్తున్నాం. కాబట్టి విరిగి నలిగిన హృదయం దేవునికి కావాలి. అహంకారపూరితమైన మనస్సు, అహంకారమైన హృదయం ఆయనకి ఇష్టం ఉండదు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడని మనం ఎందా చదువుకున్నాం. కాబట్టి విరిగి నలిగిన హృదయం అనేది ప్రాముఖ్యమైన సంగతి. 31వ కీర్తన తీనవసరం లేదులే, 12వ వచనంలో దావీదు అన్నాడు, అయ్యా నేను ఓటికొండ వంటి వాడను అన్నాడు. ఓటికొండ అంటే ఆల్రెడీ అది నెర్రిగొట్టి ఉంటుంది. ఆ ఓటికొండలో నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఆ నీరు చెమ్మిడిస్తూ ఉంటుంది. అట్లాగా మనము కూడా ఎప్పుడు తగ్గించుకోవాలి. దేవుని దృష్టిలో మనం కూడా తగ్గించుకోవాలి. నేను బలమైన వాడిని అని మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో అప్పుడే తగ్గించబడతాము అని దైవలేఖనం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును అనే మాట మనం చూస్తున్నాం. నా మాట విని వణుకుచుండును అనే మాట గమనిస్తున్నాం. దేవుని మాట వినాలి, దీనులముగా ఉండాలి, నలిగిన హృదయం గలవారుగా ఉండాలి. దేవుని మాట విని వణుకుటం అంటే భయపడాలి, దేవుని మాటకు భయపడాలి. యేసు ప్రభువారు 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఆయన వాక్యం చదివాడు, వాక్య ప్రకారం జీవించాడు. ఆయన 30వ ఏట తర్వాత ఆయన పరిచర్యకు వచ్చాడు. ఆయన మొట్టమొదట చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన చెప్పిన మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అన్నాడు వాక్యాన్ని గురించి. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవించును. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట ఉండవచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదనెను. కాబట్టి మొట్టమొదట ఆయన నోరు తెరచి చెప్పిన వాక్యం ఇది. యేసు ప్రభువారు పరిచర్యకు వచ్చిన తర్వాత ఆయన 40 దినాల ఉపవాసం ఉన్నాడు. 4వ అధ్యాయం 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగా అనగా సాతాను వచ్చాడు. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, వీటిని రొట్టెగా మార్చుకో, తినొచ్చు కదా అన్నాడు. ఆయన ఆకలిగా ఉన్నాడని తెలిసి మరి శరీర ఆశను చూపించాడు. కాబట్టి ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మనుషుడు రొట్టె ద్వారా కాదు, దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడు. శరీరానికి రొట్టె అవసరం. రొట్టె అంటే అన్నం తినకపోతే శరీరం ఎలాగైతే కుషించిపోద్దో, దేవుని వాక్యం వినకపోతే, దేవుని వాక్యం వినకుండా దూరముగా ఉంటే, దేవుని వాక్యం చదవకుండా ఉంటే లోపల నా ఆత్మ అలాగనే బలహీనమైపోతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. దేవుని వాక్యాన్ని ఏదో చదివాం కాబట్టి చదవటం కాదు, సీరియస్గా చదవాలి. దాన్ని ధ్యానపూర్వకంగా చదవాలి, ఎంతో గౌరవంగా చదవాలి.
అప్పుడు దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. 1వ కీర్తనలో చెప్పాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నడవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రంలో దాన్ని ధ్యానించువాడు ఆకు వాడక, నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనిదంతయు సఫలమగును. అది కాబట్టి దేవుని వాక్యం, దేవుని మాట అంటే దేవుని వాక్యమే. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, దేవుని మాటలు శ్రద్ధగా చదవాలి. రక్షించబడిన తొలి దినాల్లో ఆ దేవుని మాటలు వినడానికి ఎంత దూరమైనా వెళ్ళాలనిపించేది. ఈనాడు యవనస్తులు దేవుని మాటలకు ఊరకనే పెడచెవి పెడతా ఉన్నారు. దేవుని మాటలు వినపడుతూ ఉన్నా కూడా నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు. అలాగా ఉండకూడదు. దేవుని మాటలు వినాలి, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి, పెద్దలకు లోబడాలి, దేవుని పరిచర్య చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి ప్రియులారా, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండెను అనే మాట చూస్తున్నాం. కీర్తన 2వ కీర్తన 11వ వచనం చూడండి. నేను ఒక 2-3 మాటల్లో ముగిస్తా. కీర్తన 2వ కీర్తన 11వ వచనం గమనించినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి అని. కాబట్టి ప్రియులారా, గడగడా వణుకుచు సంతోషించుడి. గడగడా వణికేవాడు సంతోషంగా ఉంటాడా? దాని అర్థం ఏంటంటే దేవునికి భయపడేవాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. అది దేవునికి భయపడకపోతే సంతోషంగా ఉండం. కాబట్టి దేవునికి భయపడాలి అనే మాటలు మనకు అర్థమవుతా. దేవుని మాటలు వినాలి. 87వ కీర్తనలో తినవసరం లేదులే, 8వ వచనంలో, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విన్నెడల నీకు ఎంత మేలు అన్నాడు. 95 ఆయన మాట విన్నెడల, నేడు ఆయన మాట నీ వినినెడల నీకెంతో మేలు ఉన్నది అన్నాడు. దేవుని మాటలు వినాలి, దేవుని మాటకు భయపడాలి. బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథం, రాజుల గ్రంథాల్లో ఒబేదేదోము అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంటిలో దేవుని మందసం ఉంది. ఆ మందసాన్ని తాకటానికి లేదు. ఒబేదేదోము ఇంటిలో ఆ మందసం ఉన్నంత కాలము అతడు, అతని ఇంటి వారు, అతని సొత్తంతా ఆశీర్వదించబడింది, గొప్పవాడయ్యాడు. కారణం ఏంటంటే ఒక చెడ్డ మాట మాట్లాడాలన్నా అక్కడ ఏముందంటే మందసం ఉంది. ఒక వాక్య క్రమం తప్పి పాటించాలన్నా చేయాలన్నా అక్కడ ఏముందంటే మందసం ఉంది. ప్రతిదానికి ఆ మందసంతో భయపడ్డాడు. ఆ మందసం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన మన మధ్య ఉన్నాడని, ఆయన వాక్యం మన హృదయంలో ఉంచుకొని ఆయన మన మధ్య ఉన్నాడని, ప్రతిదీ ఆయన చూస్తూ ఉన్నాడన్న సంగతి మన హృదయంలో ఉంటే భయం వస్తుంది. ఆ భయం వలన మనకు ఆశీర్వాదం అన్నారు. కీర్తన 4:4 చూడండి. కీర్తన 4:4లో ఏముందంటే, భయమనుంది పాపము చేయకుడి అన్నాడు. భయమనుంది పాపము చేయకుడి. పాపం చేయటానికి కారణం ఏంటంటే భయం లేకపోవటమే. ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడంటే, దుష్క్రియకు కలుగు శిక్ష శీఘ్రముగా కలగపోవటం చూసి నరులంట హృదయపూర్వకంగా పాపము చేయుదురు. పాపం చేసిన వెంటనే శిక్ష రాకపోవటాన ఈ పాపం చేశాను, దేవుడు శిక్షించలా, ఇంకోటి చేద్దాం, దేవుడు శిక్షించలా, ఇంకోటి చేద్దాం, అలాగా వస్తుంది. కానీ అది శిక్ష అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ శిక్ష ఆలస్యం కావచ్చేమో కానీ పాపానికి శిక్ష అనేది ఖచ్చితంగా వస్తుంది. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవచ్చు, వెంటనే రాకపోవచ్చు, కానీ శిక్ష అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోవాలా. అందుకనే భయమునంది పాపము చేయకుడి అన్నాడు. భయమునంది పాపము చేయకుడి అనే మాట చూస్తున్నాం.
ఇంకో మాట చూడండి, నేను 2-3 మాటల్లో వరకు రిఫరెన్స్ గుర్తు చేసి ముగిస్తా. 19:9 కీర్తనల గ్రంథం 19:9 గమనించినట్టయితే, యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి అన్నాడు. అది యెహోవా యందలి భయం అంట పవిత్రమైనది అన్నాడు. ఇందాకేమో భయం నుండి పాపము చేయకుడి అనే మాట ఉంది. యెహోవా యందలి భయము మరి ఇక్కడ గమనించినట్టయితే పవిత్రమైనది అన్నాడు. పవిత్రమైనది, మనం పవిత్రంగా ఉంచుకుంటాం. దేవునికి భయపడాలి అనే మాటలు మనకు అర్థమవుతా ఉంది. యెహోషువ గ్రంథంలో తీనవసరం లేదులే, గుర్తు చేస్తా. 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక స్త్రీ ఉంది, రహాబ్ అని ఒక స్త్రీ. ఆ స్త్రీ ఇశ్రాయేలు ప్రజలకు వారి దేవుడికి భయపడింది. మీ దేవుడు పైనున్న ఆకాశం అందే కానీ, పైనున్న భూమి మాత్రమే కాదు, పైనున్న ఆకాశానికి దేవుడే. ఆయన ఎర్ర సముద్రాన్ని ఎలాగ పాయలుగా చేసినో నేను ఎరుగుదును. యోర్దాన్ నదిని ఎలాగా ఆయన చీల్చాడో నేను ఎరుగుదును. మేము మీ గురించి వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అన్నాడు. అని దేవునికి భయపడి ఒక అన్యురాలైన ఆ యెరికో పట్టణస్థురాలు దేవునికి భయపడి వచ్చిన వారిని యోగుల వారిని దాచిపెట్టినందుచేత ఆమె ఇంటి వారందరూ రక్షించబడ్డారు. ఆమె ఒక వేశ్య. ఆమె పాప జీవితం భయపడటం వలన పాప జీవితం పోయింది, రక్షణ పొందింది. తాను రక్షణ పొందటం మాత్రమే కాకుండా తన ఇంటి వారు, తన అమ్మ నాన్నలు, బంధువులందరూ కూడా రక్షించబడ్డారు. ఆమె రక్షించబడ్డానికి కారణం ఏంటంటే దేవుని ఎడల భయం కలిగి ఉంది. అందువలన తను మాత్రమే కాకుండా తన ఇంటి వారిని కూడా ఆమె రక్షించుకున్నది. యెషయా గ్రంథం 33:6 యెషయా గ్రంథం 33:6 గమనించినట్టయితే, ఇందులో రాయబడిన మాట చివరి 3వ లైన్ చూసినట్టయితే, యెహోవా భయము వారికి ఐశ్వర్యము కాబట్టి దేవుని వలన భయము మనుషులకి ఏమొస్తుంది అంటే ఐశ్వర్యం. దేవునికి భయపడాలి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే దేవునికి మనం భయపడతా ఉంటామో వాని మీద దేవుడు దృష్టి పెడతాడు. ఆ భయం వలన, ఆ దృష్టి, దేవుడు పెట్టిన ఆ దృష్టి వలన అది ఐశ్వర్యము అనే మాట మనం చూస్తాం. లోక సంబంధమైన ఐశ్వర్యమే కాదు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఐశ్వర్యం ఆయన అనుగ్రహించే దేవుడు. కాబట్టి ప్రియులారా, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అన్నాడు. శరీరధారిగా ఉన్న దినాల్లో యేసుప్రభు వారు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. ఆయన అంగీకరించబడ్డాడు అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభు అంతటి వాడే దేవునికి భయపడి మనకు మాదిరి చూపించాడు. ఆయన భయపడ్డాడు, మనకు మాదిరి చూపించాడు. మనము కానీ దేవునికి భయపడితే మనము కూడా ఆశీర్వాదం పొందుతాం. కాబట్టి దేవుడు హస్తకృతములైన ఆలయంలో నివసించడు అనే మాట మనం చూసాం. ఆ తర్వాత ఎవడు దీనుడై, దీన మనస్సు అనేది దేవునికి ఇష్టం. ఆయన మహోన్నతుడైనా కూడా దీనుల దగ్గర నివాసం చేస్తాడు అన్నాడు. నలిగిన హృదయం అంటే దేవునికి ఇష్టం. ఆ తర్వాత ఆయన మాట విని ఎవడు వణుకుతూ ఉంటాడో వాని ఎడల ఆయన దృష్టి ఉంచుతాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన చేసిన తర్వాత శైలేశ్ అన్న ముగింపు ప్రార్థన చేస్తాడు. ప్రకటన గమనించండి. గాంధీనగర్ రమాదేవి భర్త రాజు కానిస్టేబుల్గా చేస్తున్నాడు. చికెన్ పాక్స్తో బాధపడుతూ ఉన్నాడు. చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మలాగా ఈ గోళలు వస్తాయి, దాంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ రాజుగారి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మన పిట్టమండ మీటింగ్స్
మరి దగ్గర పడ్డాయి. 21 మే 21 రాత్రి నుంచి 23 మధ్యాహ్నం వరకు. కాబట్టి పిట్టమండ సంఘంలో కొరకు భారంగా ప్రార్థన చేద్దాం. దాన్ని మనం వేరే సంఘంగా భావించకూడదు. యెషయా శైలేశ్ అయినా ఇక్కడ స్థానిక సంఘం నుంచి వెళ్ళి అక్కడ పరిచర్య చేయటం ద్వారా అక్కడ సంఘం ఏర్పడింది. మనమే ఎంతో బాధ్యతగా ఉండాలి. కాబట్టి ఆ యొక్క మీటింగ్స్ కొరకు భారంగా ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన సహోదరులందరూ కూడా మనం ఇక్కడ స్థానిక సంఘంలో ఎలాగా బాధ్యత కలిగి మీటింగ్స్కు ఈవులు ఇస్తూ ఉన్నామో అలాగే ఈవులు ఇద్దాం. తర్వాత పరిచర్య కూడా చేయాలి అక్కడ. ఈసారి మరి ఎక్కువ మంది ఎప్పుడు రానాళ్ళు కూడా రండి. ఒక దినం పూర్తిగా అక్కడ ఉండి మరి దేవుని వాక్యం చక్కగా విని మరి ఆత్మీయమైన మేలులు పొందుదాం. ఒక పెద్ద వాహనం, ఒక బస్సు లాంటిది ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కువ మంది వెళ్ళి అక్కడ పరిచర్యలో పాలు పొంది వద్దాం. కాబట్టి ఆ పరిచర్యకు అవసరమైన ఖర్చు ఉన్నది. మనము కూడా బాధ్యత కలిగి ఆ యొక్క ఈవులు కూడా ఇవ్వాలని తెలియజేస్తూ ఉన్నాం. శైలేశ్ అన్న వచ్చి మరి ముగింపు ప్రార్థన చేస్తాడు. మంచిది. చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. రేపు సంపూర్ణ రాత్రి కూడిక ఉంది. అందరూ పాలు పొంది ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి సంగతులన్నీ తెలియజేస్తూ ఉన్నాను. మనం విన్నట్లుగా మనం నివసించే భూమి మానవులకు నివాసయోగ్యమైనది. ఇటీవల చంద్రయాన్-3 ఒక రాకెట్ను ప్రయోగించారు. సక్సెస్ అయింది. సక్సెస్ అయిన దగ్గర నుంచి చంద్రునిలో ప్లాట్స్ ఊపందుకున్నాయి. బాగా ప్లాట్స్ కొంటూ ఉన్నారు చాలామంది. దానికి ఎవరిని అడగాలంటే నెట్లోకి వెళ్తే చాలు 2400 చిల్లర దానికి రేటు. ఏది డబ్బులు కాదు, డాలర్స్ లెక్కల. కన్నడ నటుడు రాజ్పుత్రు అనే హీరో ఆయన కొన్నాడు ఒక ప్లాటు, కానీ ఆయన చనిపోయాడు. షారుఖ్ ఖాన్ హిందీ నటుడు ఆయన కూడా కొన్నాడు ఒక ప్లాటు. జమ్మూ కాశ్మీర్లో ఒక వ్యాపారవేత్త కొన్నాడు. జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రంలో చాలామంది అక్కడ కొంటున్నారు ప్లాట్స్ చంద్రుని మీద. కానీ అది నివాసయోగ్యమైనది కాదు. అక్కడ కొన్న మానవునికి నివాసయోగ్యమైనది భూమే. కనుక ఇక్కడ ఉండే గాలి, ఇక్కడ ఉండే వాతావరణం, ఇక్కడ మనం బ్రతకడానికి ఆధారమైనటువంటి ఆహారం, తర్వాత నీరు, ఇవన్నీ చంద్రుని యొక్క కాంతి వెలుగు లేక సూర్యుని యొక్క కాంతి వెలుగు వేడి, ఇవన్నీ మానవునికి నివాసయోగ్యానికి కారణమైనవి. అందువలన డబ్బున్న వ్యాపారవేత్తలు చాలామంది అమెరికాలో మాజీ అధ్యక్షులు ముగ్గురు అక్కడ ప్లాట్లు కొన్నారని నెట్లో ఇవన్నీ సెర్చ్ చేస్తే తెలిసిపోతాయి. కనుక మనం నివాసయోగ్యంగా ఈ భూమి మనకు ఉన్నది. కనుక ఈ భూమి మీద దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందువలన ప్రభువుని స్తుతించాలి. అందువలన క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో ఉంది, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఉంది. మనము బ్రతకడానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ ఆయన తన వరుస క్రమంగా మనకు అనుగ్రహిస్తున్నాడు అని. అందువల్ల అలాంటి ప్రభువుని మనం స్తుతిద్దాం, ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, ఈ రాత్రి వేళ ఈ బైబిల్ స్టడీ కూడికలో
మీ మాటలు మేము విన్నాం ప్రభువా. మేము విన్నట్లుగా ఈ భూగోళం నివాసయోగ్యంగా మాకు ఇచ్చారు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు. భూమి మీదకి మా కొరకు, మా రక్షణ కొరకు, మా శరీరాకారంతో భూమి మీదకి దిగి వచ్చావు. మా కొరకు గొప్ప రక్షణ సిద్ధం చేశావు మా ప్రభువా. అలాంటి నిన్ను స్తుతించి నీ నామాన్ని ఘనపరిచి నీ కొరకై జీవించడానికి కృప అనుగ్రహించమని, వాక్యం అందించిన సోదరుని ఇంకనూ బలపరచమని, చేరి వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులందరిని ఆశీర్వదించమని, మా ప్రభా ఎండలు తీవ్రతగా ఉంటుండగా మీరు కొంత కృపనిచ్చి వర్షాన్నిచ్చారు. అలాగే మీ సహాయం దయచేయండి. 21, 22, 23 తారీఖుల్లో జరగవలసినటువంటి మీటింగ్స్ కొరకు తగు రీతిగా నీ సిద్ధపాట్లు మీరు దయచేయండి. మీ దాసుల ద్వారా శ్రేష్టమైనటువంటి వర్తమానం మేము వినడానికి కృప చూపించండి. వాతావరణం చక్కగా అనుకూలం చేయండి. మీ నామాన్ని హెచ్చించుకుంటారని, ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుందరని క్రీస్తు యేసు అమూల్యమైన పావన పుణ్య నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రేపు 2వ శుక్రవారం కనుక అందరూ సిద్ధపడి రండి. అందరికీ ప్రేమాందనాలు. కూడిక ముగించబడింది. సెలవు తీసుకుందాం.